హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పాత జీన్స్ ప్యాంట్లు చాలామంది పారేస్తూ ఉంటారు. అలా పారేయకోకుండా మా ఇంట్లో ఉండే పాత జీన్స్ ప్యాంట్లతో ఒక ప్యాకెట్ బ్యాగ్ తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం మా వీడియోలో. ఫస్ట్లో జీన్స్ ప్యాంట్ని 12 ఇంచెస్గా తీసేసుకుని 24 ఇంచెస్గా పెద్దగా రెండు ముక్కలు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ముక్క పక్కన పెట్టేసి ఇంకో ఫ్యాబ్రిక్లో ఇంకో పాయ ఉంది కదా, దాంట్లోంచి 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, 3 పీసెస్ సరి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ అని తీసుకోవాలి. ఇది పైపింగ్ అని వేరే క్లాత్ తీసుకోవాలి. ఆ పైపింగ్ అని తీసుకున్న వేరే క్లాత్ ఈ 3 ముక్కలు ఉన్నాయి కదా, ఈ 3 ముక్కల్లో ఇలా పైపింగ్ లాగా ఫస్ట్ పైన పైపింగ్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాను కదా, ఇలాగా పాకెట్ బ్యాగ్ రెడీ చేసుకోవడానికి జీన్స్ ప్యాంట్లు బాగా పనికొస్తాయి. ఇలాగే పైపింగ్ లాగా వేసుకోవాలి. ఇది ఒక సైడ్ కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఈతల సైడు మడిచి ఇట్లా కుట్టేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా చూడండి, ఇలా కుట్టేసేయాలి. ఇలానే 3 ప్యాకెట్లకు కూడా ఇట్లానే కుట్టేసేయాలి. చూడండి, ఒక ప్యాకెట్కి పైన ఇట్లా కుట్టేసినాను. ఇట్లానే 3 ప్యాకెట్లు కూడా 3 పీసెస్కి కూడా ఇట్లానే కుట్టేసేయాలి. చూడండి, 3 పీసెస్లు 1 2 3 3 పీసెస్లు కూడా ఇట్లానే కుట్టేసేయాలి. ఇప్పుడు పెద్ద సైజ్ది ఇంకో పీస్ ఉంది కదండి, పెద్ద సైజ్ది. ఆ పీస్కి ఈ 3 ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఒక ప్యాకెట్ తీసుకొని పైనుంచి ఇట్లానే కుట్టుకుంటూ రావాలి. ఇది చూపిస్తున్నాను కదండి, ఇట్లా పైనుంచి ఇలా కుట్టేసేయాలి. మనం ఇంట్లో పెన్నులు ఏమైనా కూంబు అంటే అదేనండి దువ్వెన్లు, అవన్నీ ఒక గూడులో పెట్టేస్తుంటాము. దానికి దుమ్ము ధూళి అవి ఇవి తగులుకుంటూ ఉంటాయి. ఇట్లాంటి ప్యాకెట్ బ్యాగ్ ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఒక గోడకు తగిలించుకుంటే చాలు, 3 ప్యాకెట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ కుట్టేస్తున్నాను చూడండి. ఇట్లానే ఇంకో ప్యాకెట్ కూడా దానిపైన వేసేసి కిందికి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఇలా ఒక పైన ఉండే ప్యాకెట్ పెట్టేసి కింద ఇంకో ప్యాకెట్ వేసేసేయాలి. చూడండి, ఇప్పుడు కుట్టేస్తున్నాను చూడండి, ఇలా కుట్టేసేయాలి. ఇప్పుడు సైడ్లకంతా పైపింగ్ పెట్టేసుకోవాలి. ఇలానే ఇదే క్లాత్తోనే కుట్టు కనిపించుకోకుండా పైపింగ్ పెట్టేసేయాలి. చూడండి, కుట్టేస్తున్నాను. ఇప్పుడు పైన హ్యాంగర్లు వేసుకోవాలి. గోడకు తగిలించాలంటే హ్యాంగర్లు కావాలి కదండి. ఆ హ్యాంగర్లు ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి, రెండు ఒకటే సైజులో ఇలా పైపింగ్ లా కుట్టేసుకొని రెండు ఒకటే సైజులో తీసుకోవాలి. మరీ పొడవుగా తీసుకోకూడదండి, కిందికి వచ్చేస్తుంది. ఊరికే 10 ఇంచెస్ తీసుకుంటే చాలండి. ఒక్కొక్కటి 10 ఇంచెస్ లాగా కుట్టేసుకుంటే చూడండి, నేను పెద్దగా ఉండే కట్ చేసి 10 ఇంచెసే పెట్టుకున్నానండి. 10 ఇంచెస్ లాగా పెట్టేసి కుట్టుకి అవి కనిపించుకోకుండా ఫస్ట్ నేను మార్క్ వేసుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ హ్యాంగర్లు పెట్టాలా అనేది ఆ లాస్ట్లో ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి ఇలా పెట్టేసేయాలి. ఫస్ట్ టిక్ వేసుకోవాలండి. టిక్ వేసుకుంటే ఊరికే హ్యాంగర్లు అట్లా పెట్టేసేయచ్చు. కానీ ఇట్లా పైనుండి పెట్టకూడదండి, కింద నుంచి పెట్టాలా. ఊరికే ఇట్లా చూసుకున్నాను నేను. ఇదిగోండి, ఇలా ఫస్ట్లో ఇలా కుట్టేసి పైన పైపింగ్ పెట్టేసి ఉండాలి.
మళ్ళీ ఇట్లా మడిచి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి బ్యాగ్ రెడీ, ప్యాకెట్ బ్యాగ్. దీంట్లో దువ్వెనలైనా ఏమైనా పేపర్లైనా ఏమైనా కరెంట్ బిల్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అవన్నీ దీంట్లో ఇట్లా పెట్టేసుకోవచ్చు. ప్యాకెట్ బ్యాగ్ బాగుంది కదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.